హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ స్మైలీ మాట్లాడుతున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. పార్క్ దగ్గరికి వచ్చాను అనమాట. ఇక్కడ అంతా చాలా హడావిడిగా ఉంది. అందరూ రివ్యూస్ మాట్లాడుతున్నారు. నేను కూడా ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. అందరం బాగున్నాము. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, కానీ ఆ మనిషి కెమెరాలోకి రాను 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 అంటున్నాడు. ఇక్కడ ఒక చిన్న మనిషి ఉన్నాడు. వీడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతాడో తెలియదు. వచ్చా కదా అంటున్నాడు. ఇప్పుడే బుజ్జి తల్లి అనే పాట విన్నాడు, అందుకే ఊహల్లో విహరైపోతున్నాడు. వీడు ఒకడు ఉన్నాడు, చందుగాడు. ఎవరిదా లవ్ చేశాడంట ఒక అమ్మాయిని. అమ్మాయి ఏమో బెంగళూరులో ఉంటుందంట. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందంట. 50,000 పేమెంట్ అంట. అదనమాట మ్యాటర్. ఓకేనా? అలా ఉంటది మ్యాటర్. దా కొరికేరా, మధ్యలోకి వచ్చేరా. నన్ను కొరికేస్తా అంటున్నాడు. ఏదో ఒక రోజు కొరికేసేటట్టే ఉన్నాడు. వద్దన్నా ఆగట్లేదు. ఇది లవ్వా కామమా పిచ్చా ఏటా మీరే చెప్పాలి. వీడు పేనం అంటున్నాడు, ఎక్స్ప్రెషన్స్ ఏమో అబ్బా రాజా రసికి రాజా పెడుతున్నాడు. ప్రేమించిన అమ్మాయిని ముద్దు పెట్టుకోవా, పెళ్లి చేసుకుని ఎవడు పూజ చేయడు. పెళ్లి పెళ్లి చేసుకోండి, ప్రేమించండి దయచేసి. అందరూ పక్కింటోళ్ళతో పోరండి, దయచేసి తప్పుగా అనుకోకండి. ఏదో సరదాగా అంటున్నాడు. మళ్ళీ పెళ్ళైన వాళ్ళు అందరూ వచ్చేసి నేను కొట్టేస్తారా, నేను కాపాడలేను. నేను చెప్పింది అది కాదు బంగారం. నేను చెప్పింది ఏంటంటే ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా. అసలు బాగా రాత్రి అయితే అది అందరికి తెలిసిందే. నువ్వెందుకు ప్రత్యేకించి చెప్పడం? నువ్వేమన్నావు? ఈడు నన్ను కొరికెత్తనాడు, ఈయన పట్టుకున్నాడు. పెళ్లి కాకుండా లవ్ చేయకుండా ఏం చేయకుండా నువ్వు వచ్చేసి నన్ను కొరికైతే కొరుకురా అంటానా ఏంటి? అంటే మన ఓకే ఏముందంటే నేను చెప్పింది అది కాదు. కొరికెత్తా నేను చెప్పి తిను. ఇది ఊతపాదం అయిపోయింది వీడికి. కొరికేస్తాను నేను అని. అయ్యో ఏమవుతుందిరా చూస్తేనే కొరికెత్తా అనిపిస్తుంది. కొరికెత్తా నేను. ఇంకేం కొరికీడు ఒక దగ్గర ఉండిపోతావు అయితే తెల్లారులు. కాదు, కొరుకు తినేస్తా నేను. కామెడీ జోకు. ఎలా కొరుకుతాడా అని చెప్పి వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు. అదే ఎంతమంది నువ్వు కొరికేస్తా అంటే వీడు నిజంగా కొరికేస్తాడా ఏంటని చెప్పింది. అది కాదా, ఎవడైనా ప్రేమించినా పెళ్లి చేసుకున్నా దాన్ని బాగా కసకస చేయాలి. లేదనుకో కసకస్ చేయడానికే ప్రేమ పెళ్ళా నీకు? మరి దేనికి కాదేంట్రా? కొడితే ఎలా ఏంటి? పెళ్లి చేసుకునేది ప్రేమించేది దేనికి? దానికే. అంటే ఒక బెడ్రూమ్ సీన్ కి ఇంక దేనికి పనికిరారా? ఇంకా దేనికే. అయితే నీకు వంట ఎవరు చేసి పెట్టేది? నువ్వే. కొరికెత్తా నువ్వే. నాకు వంట చేసి పెట్టేది, నాకు స్నానం చేపించేది, నాకు బట్టలు వేసేది, నేను టాయిలెట్ కి వెళ్తే క్లీన్ చేసేది. ముడ్డు కూడా కడగాలా? మరి అంతేగా. చిన్నపిల్లోని నాకు ప్రతిరోజు పాలిస్తుంది, నాకు ప్రతిరోజు ఫుడ్ పెడుతుంది. ఇస్తావు కదా. అందరిలో చెప్పాను. బిడ్డలందరూ చూడండి ఎలా వింటున్నారు, ఎలా చూస్తున్నారు. చిన్నపిల్లలు వాళ్ళని ఎవరు రమ్మన్నారు? వాళ్ళుగా వచ్చారా? ఆహా, నువ్వు నీతి సూత్రాలు చెప్తున్నావు కదా, ఏమేం చేయాలో, గుడ్డలు ఉతకాలి, పాలు పెట్టాలి, ముడ్డి కడగాలని. అవన్నీ వీళ్ళందరూ నేర్చుకుంటారు. ఈ రోజులు ఎలాంటి కదా ఇంట్రెస్ట్ అందరికి. ఇన్ని రోజులు ఎన్నో వీడియోలు చేశానండి. అసలు ఏమి పెద్దగా అంటే వెళ్ళినాయి మిలియన్స్ లో 3 మిలియన్ 4 మిలియన్ వరకు వెళ్ళాయి. ఈ కరోడ్తో ఒక వీడియో చేశాను, అది 5 మిలియన్ పోయింది. జనాలందరూ ఏంటంటే ఈ పనికి మాలు ఎలా చేసిద్ది, ఆ పనికి మాలు గొల్లిగాడు అలా చేస్తాడు అని బ్యాడ్ కామెంట్లు పెడతారు. కానీ అలా చేసిన వాళ్ళకి మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారు జనాలు. అందుకే మేము అవే చేస్తున్నాం. చూడండి, చూసి సావండి. అంతే, నిజం పార్క్ నుంచి వెళ్ళేలో నువ్వు నన్ను కొరికేస్తావేమో, నన్ను కాపాడుకోవాలి. ఇప్పుడు కొత్త నేను రాత్రి పూట కొడతాను నేను. వీళ్ళు కూడా వేసుకుంటాడు అనుకుంటా. సంసారం పెట్టినారు కుమారు. చిగురికి ఆంటీ కోసం ఇద్దరు గవర్ ఆంటీ అయిపోతాం. నాది ఆంటీ అయిపోయా, నాది రాజా, నాదిరా, నాది అది వచ్చేసా. నాది నీదే.
నీకే ఊరేసుకోకు, నీకే గొడ్డలు చింపుకోకు. ఎన్ని జన్మలు ఎత్తినా గొడ్డలు అంటే చింపు. మీరు నువ్వు ఎవరికి? నాదానివి. కుమార్కేనా? చెప్పు నేను ఎవరికి పబ్లిక్ చెప్పు నువ్వు నీదానివా? నాదని నువ్వే చెప్పు నీ ప్రేమనే బయట పెట్టు. నాతో వీడియోలు ఎవరు చేస్తే వాళ్ళకి అయితే నేనే అంతే అంతే నేనే అంతే. నేనే సరే ఉండరా. అమ్మ నాయన. నీతో వీడియోలు చేస్తే ఫేమస్ అయ్యేది. పీస్ మిఠాయి కావాలి, ఎక్కడి నుంచో తెచ్చారు, ఇచ్చేస్తారులే మీరు మీకే. చూడండి ఫ్రెండ్స్, నా కలర్ లోనే నా ఫ్రాక్ కలర్. కుమార్ ఆ, thanks అన్న, thanks. ఆంటీలో మీ- మీకు ఇగో ఇస్తున్నా, కుమార్ మా ఫ్రెండ్ కి మీకు ఇస్తున్నా. కుమార్ ఆంటీలో మీకు అదృష్టం. మీకేం నచ్చింది? పర్లేదు, పర్లేదు, పెట్టు, పర్లేదు. పెట్టు. నోట్లో పర్లేదు, పర్లేదురా. కుమార్ క్వశ్చన్ ఆన్సర్ ఆ. ఆంటీ ఎందుకు నచ్చింది మీకు? ఎవరు ఆంటీ ఎందుకు నచ్చింది? ఎవరే ఆంటీ? ఈ రోజుల్లో ఆ, ప్రతి ఒక్కరు ఆ. అమ్మాయిలకి గంట తిరగడం మానేయండి. ఆ. అమ్మాయిల్ని మరిచిపోండి. ఏ, అది కాదు. ఇలాంటి ఆంటీల్ని అందరూ అమ్మాయిలేమో అబ్బాయిలే ఇలాంటి పడుతున్నారు. వాళ్ళని ఉమ్. ఇలాంటి వాళ్ళని అబ్బాయిలేమో ప్రేమించండి. ఉమ్. ఎవరికి కావాలి అమ్మాయి లెక్క? ఏం లేదండి, ముసలి వాళ్ళందరూ అమ్మాయిలు పడుతున్నారు, అబ్బాయిలు అందరూ ఆంటీలు పడుతున్నారు, అంతే. అది ఇంకేం- టేస్ట్ ఏందంటే, చేంజ్. ఈ అమ్మాయిలందరికీ ఏందంటే ఎక్స్పీరియన్స్ కావాలా. ఉమ్. అది దేంట్లో అయినా ఉమ్. దాంట్లో కూడా ఆఖరికి. ఉమ్. కానీ మనలాంటి వాళ్ళకి అగో ఇదిగో, first personal ఇది experience first కావాలి. experience. కొరికెత్త నేను కొరికెత్తను. ఆ, తీసుకెళ్ళి తినిపి, ఆంటీకి తినిపి. ఓ, థాంక్స్ అన్న. ఆంటీ తినిపిరా ఒరే. ఏ మావాడు కొరికేస్తా నేను. కొరికెత్త. కొరికెత్తను. కొరికెత్తను. పీస్ మిఠాయి పెట్టి లవ్ ప్రపోజ్ చేసిన మా కర్రోడు. మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు. దయచేసి మిఠాయి మీకు- నేను మీకు మాత్రం, ప్రతి ఒక్కరు పీస్ మిఠాయి ఇచ్చిన, మీ పేరేంటండి? వద్దండి. ఆయన ఎక్కడొకడు ఉన్నాడు అని ధైర్యంగా చెప్పారు. ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. మీకు కర్రోళ్ళు ఇష్టమా? కర్రోళ్ళు అందరూ ఎందుకు ఇష్టం? ఆ. కర్రోళ్ళు అందరూ ఇష్టం. నేను ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నాను, కర్రోడు అని. ఇష్టం. మీకు నలుపు ఇష్టమా తెలుపు ఇష్టమా?